మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మాయమవుతున్న ఫేక్ వీడియోలు, సోషల్ మీడియా నుంచి తొలగిస్తున్న వేలాది మంది. కంచగచ్చిబౌలి భూముల వివాదంలో అలజడి సృష్టించిన వీడియోలు, ఫోటోలు, పలువురు బీఆర్ఎస్ నేతలపై ఫిర్యాదులు. ఫేక్ వీడియోలను సృష్టించి ప్రచారం చేసిన వారిని గుర్తించే పనిలో సైబర్ క్రైమ్ బృందాలు. పోస్టులు డిలీట్ చేసిన కేసు తప్పదని హెచ్చరిక అంటూ వార్త తీసుకొని వచ్చింది. మొత్తం మీద మాయమవుతున్న ఫేక్ వీడియోలు, సోషల్ మీడియా నుంచి ఏవైతే నెమళ్ళ అరుపులు, ఆ తర్వాత జింకల పరుగులు, ఇలాంటి ఫేక్ వీడియోలు ఎన్ని సృష్టించారో అవన్నీ కంప్లీట్ గా సోషల్ మీడియా నుంచి ఒకటొకటిగా మొత్తం డిలీట్ అవుతున్నాయి. అయినా ఆ ఫేక్ వీడియోల పైన సైబర్ క్రైమ్ బృందాలు టీములుగా ఏర్పడి మొత్తం మీద వాటిని డిలీట్ చేసినా గానీ గుర్తించే పనిలో ఉన్నారు అంటూ వార్త తీసుకొని వచ్చింది. క్రిషాంక్ నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టండి. ఫేక్ వీడియోల కేసులో హైకోర్టు. కంచగచ్చిబౌలి భూములను 48 గంటల్లో బయట పెడతా, కేటీఆర్ హెచ్చరిక. మొత్తం మీద కేటీఆర్ అంతా అయినా కానీ మళ్ళా మొత్తం మీద ఆయన ఏమంటున్నాడంటే వీడియోలను బయట పెడతా అనే చెప్పుకొని వస్తున్నాడు. ఏది ఏమైనా ప్రతిపక్షంలో నీకు ప్రజలు ఉంచిర్రు కాబట్టి నువ్వు అడిగే హక్కు ఉన్నది, కానీ మరీ ఇంత వాటిని రూపురేఖలు మార్చేసి ఉన్నది లేనట్టుగా, లేని ఉన్నట్టుగా కొత్తగా క్రియేట్ చేస్తే కేటీఆర్ ఇప్పటికైనా సరే నీకు మంచిది కాదు, ఆ తర్వాత ఫ్యూచర్ లో కూడా అది మంచిది కాదు అంటూ మేధావులు చెప్పుకొస్తున్నారు. బిల్లులు ఆమోదానికి గవర్నర్ కాలయాపన, చట్ట విరుద్ధం. గవర్నర్ కు రాజ్యాంగం వీటిలో అధికారాలు ఇవ్వలేదు. వారు మంత్రివర్గ సూచనకు కట్టుబడాల్సిందే. ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డు కారాదు. తమిళనాడు అసెంబ్లీ గవర్నర్ కు పంపిన 10 బిల్లులు ఆమోదం పొందినట్టే. వాటిపై రాష్ట్రపతి తదుపరి చర్యలు చెల్లవు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. బిల్లులపై నిర్ణయానికి గవర్నర్ కు నెల నుంచి 3 నెలల దాకా గడువు. ఈ తీర్పులో ఇకపై తమిళనాడు వర్సిటీలకు ముఖ్యమంత్రి స్టాలినే ఛాన్సలర్. వీసీల నియామకాలకు దారి సుగమం. సుప్రీం తీర్పు చారిత్రాత్మకం. ఎంకే స్టాలిన్. గవర్నర్ రాజ్భవన్ ను వీడి వెళ్లిపోవాలంటూ డిఎంకే మిత్రపక్షాల డిమాండ్ అంటూ 14వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద బిల్లులు ఆమోదానికి గవర్నర్ కాలయాపన, చట్ట విరుద్ధం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ 14వ పేజీలోని వార్త. గవర్నర్లు ఇవి పాటించాల్సిందే అంటూ సుప్రీంకోర్టు. దిల్సుఖ్ నగర్ జంట పెళ్లిళ్లు దోషులకు ఉరే సరి ఖరారు చేసిన హైకోర్టు ధర్మాసనం. ఎన్ఐఏ కోర్టు తీర్పునకు సమర్థన. దోషుల అపీల్ డిస్మిస్. దోషుల్లో పరివర్తన వస్తుందనే విశ్వాసం కనిపించడం లేదు. శిక్షను జీవిత ఖైదుగా మార్చడం వృధా. హైకోర్టు ధర్మాసనం. 45 రోజుల పాటు 157 మంది సాక్షుల విచారణ. ఆ ఘటన నేటికి వెంటాడుతున్న పీడకల. బాధితుల ఆవేదన అటు 12వ పేజీలోని వార్త. మొత్తం మీద దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో మొత్తం మీద దోషులకు ఉరిశిక్షే సరి అంటూ ధర్మాసనం చెప్పుకొని వస్తున్నది. ఇప్పటి వరకు వాళ్ళ ప్రవర్తన కూడా మారలేదు అంటూ వార్త. రిజిస్ట్రేషన్లకు రేపటి నుంచి స్లాట్ బుకింగ్. 22 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అమలుకు ఏర్పాట్లు. 10 నుంచి 15 నిమిషాలలో రిజిస్ట్రేషన్ పూర్తి. కార్యాలయాల్లో పడిగాల్పులకు ఇకపై రోజుకు 48 స్లాట్లు అందుబాటులో. డిమాండ్ ఉంటే స్లాట్లు పెంచే వీలు. బుకింగ్ లేకుంటే వచ్చే వారి కోసం రోజుకు 5 రిజిస్ట్రేషన్లకు అనుమతి అంటూ 13వ పేజీలో వార్త ఇది. మొత్తం మీద రిజిస్ట్రేషన్లకు రేపటి నుంచే స్లాట్ బుకింగ్ నడుస్తుంది అంటూ వార్త తీసుకొని వచ్చింది. అమెరికా కలలు విద్యార్థులపై ట్రంప్ సర్కారు మరో పిడుగు అంటూ 14వ పేజీలో వార్త ఇది. కాంగ్రెస్ దిద్దుబాట. క్షేత్రస్థాయి నుంచి పార్టీ ప్రక్షాళనపై దృష్టి. ఎదురు దెబ్బల నేపథ్యంలో భారీగా సంస్థాగత మార్పులు. ఈ ఏడాది పునర్నిర్మాణంపైనే ఫోకస్. సిడబ్ల్యూసి. మతవాదం, హింసల దేశం విద్వేష అగాధంలోకి
కూరుకుపోతుంది అని పేర్కొంటూ తీర్మానం. సర్దార్ పటేల్ అసలైన వారసత్వం కాంగ్రెస్ పార్టీదే. ఖర్గే అహ్మదాబాద్ లోని వల్లభాయ్ మెమోరియల్లో భేటీ. నేడు 1700 మంది ప్రతినిధులతో ప్రధాన సదస్సు. పేద విద్యపై గత ప్రభుత్వ నిర్లక్ష్యం క్షమించలేని నేరం. ఆంధ్రజ్యోతి కథనాన్ని ట్యాగ్ చేస్తూ సీఎం ట్వీట్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. వాణిజ్య పన్ను రాబడి రూపాయలు 75,149 కోట్లు. గత ఏడాది కంటే ఈసారి 7.2% వృద్ధి. మార్చిలో జిఎస్టి వృద్ధి రేటు యథాతథం. గత ఏడాది రూపాయలు 5,399 కోట్లు. ఈసారి రూపాయలు 5,401 కోట్లు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. 13వ పేజీలోని వార్త ఇది. పోలవరం ముప్పుపై తృతీయ పక్ష సర్వే అంటూ 13వ పేజీలోని వార్త ఇది. 20 ఏళ్లుగా గుండె ఆపరేషన్లు చేస్తున్న దొంగ డాక్టర్. బ్రిటన్ లోని ప్రఖ్యాత డాక్టర్ పేరుతో చలామణి. ఆంధ్రప్రదేశ్ లో ఓ ఆసుపత్రిలో 15 మందికి శస్త్రచికిత్సలు, వారిలో 7 మృతి. పరారీలో నకిలీ వైద్యుడు తాజాగా అరెస్టు. 15,000 ఆపరేషన్లు చేసినట్టు ప్రచారం. 2006లో ఛత్తీస్గఢ్ స్పీకర్ కు కూడా తనే ఆపరేషన్ అనంతరం స్పీకర్ మృతి. దొంగ డాక్టర్ వద్ద డజన్ల సంఖ్యలో ఫేక్ డిగ్రీలు. ఆంధ్రప్రదేశ్ నుంచి మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అంటూ 14వ పేజీలో వార్త. మొత్తం మీద దొంగ డాక్టర్ ఒక కేటుగాడు జమైందనే చెప్పుకోవచ్చు. దాదాపు 20 ఏళ్ల నుంచి ఈ తతంగానే నడిపిస్తున్నాడు. డజన్ల గమన ఆయన దగ్గర ఫేక్ డాక్యుమెంట్స్ అంటే డిగ్రీలు ఉన్నాయి ఆయన దగ్గర. 15,000కు పైగా ఆపరేషన్లు చేసిండు ఆయన. ఛత్తీస్గఢ్ స్పీకర్ కు కూడా తననే ఆపరేషన్ చేసిండు, సర్జరీ చేసిండు, ఆయన చనిపోయిండు అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. మధ్యప్రదేశ్ ఆసుపత్రిలో 15 మందికి శస్త్రచికిత్సలు, వారిలో 7 చనిపోయారు. 15 మందికి చేస్తే మొత్తం 7 కూడా చనిపోయారు అక్కడ. మొత్తం మీద ఇలాంటి ఫేక్ డాక్టర్లు చాలా మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాకుండా దేశం మీద కూడా చాలా మంది ఉన్నారు. ఒక ఆర్ఎంపీ నుంచి మొదలు పెడితే ఎంబీబీఎస్ దాకా, సర్జన్ దాకా అందరూ ఎక్కువ శాతం ఫేక్ డాక్టర్లే ఎక్కువ మంది ఉన్నారు. వీటిపైన వైద్య అధికారులు, వైద్య శాఖ దీనిపైన గట్టి నజరు పెట్టి మొత్తం మీద ఫేక్ డాక్టర్లు ఎవరు, అసలైన డాక్టర్లు ఎవరు నిజ నిర్ధారణ చేసి గుర్తించాలి, ప్రజల ప్రాణాలను కాపాడాలి అంటూ మేధావులు చెప్పుకొని వస్తున్నారు. ఓయూ తప్పిదం అభ్యర్థులకు శాపం అంటూ 3వ పేజీలో వార్త ఇది. అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడికి గాయాలు అంటూ 3వ పేజీలో వార్త ఇది. గాలి వడగళ్ల వాన బీభత్సం అంటూ 2వ పేజీలో వార్త ఇది. బ్రహ్మకుమారి అధినేత దాది రతన్ కన్నుమూత అంటూ 10వ పేజీలో వార్త ఇది. సిద్దిపేటలో బర్డ్ ఫ్లూ కలకలం. మొత్తం మీద బ్లడ్ ఫ్లూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కాకుండానే దేశం మొత్తం మీద ప్రతిసారి కంటే ఈసారి బర్డ్ ఫ్లూ ప్రభావం ఎక్కువగా ఉంది. కొద్దిగా ప్రజలు కూడా చికెన్ గాని, ఆ తర్వాత గుడ్లను గాని ఆచితూచి తినవలసిన పరిస్థితే కనబడుతున్నది. మొత్తం మీద ఈసారి బర్డ్ ఫ్లూ ప్రభావంతో మొత్తం మీద సోషల్ మీడియాల నుంచి పెద్ద పెద్ద ప్రింట్ మీడియాలు, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో మొత్తం అదే ప్రచారం. మొత్తానికైతే బర్డ్ ఫ్లూ తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా దాని ఆనవాళ్లు కనిపిస్తున్నాయి అంటూ నిపుణులు చెప్పుకొని వస్తున్నారు. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి డాక్టర్స్ కూడా ఎక్కువసేపు ఉడికించి వాటిని తినాలి అంటూ చెప్పుకొని వస్తున్నారు. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.